అందరికీ నమస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల ఉపన్యాస పరంపరను ఒక సాహితీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి ముందుగా నా నమస్కారాలు. మాడభూషి సాహిత్య కళా పరిషత్ ద్వారా అక్కడ చెన్నై కేంద్రం నుంచి చాలా సాహిత్య స్ఫూర్తిని కలిగించేటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మరొక వక్త ప్రసంగకర్త డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారికి కూడా నమస్కారాలు. ఇంకా ఈ సాహితీ వేదిక మీద ఉన్నటువంటి ఆచార్య వెలిమల సుమన్న గారు, ఆచార్య జిఎస్ మోహన్ గారికి నమస్కారాలతో నేను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అటువంటి డాక్టర్ ఎన్ గోపి గారి సాహిత్య జీవితాన్ని, వారి కవితా యానాన్ని, ముఖ్యంగా కాలాన్ని నిద్రపోనివును అనేటువంటి కవితా సంపుటిని, వీటన్నిటినీ పరిచయం చేస్తాను. నిజంగా ఇది ఒక పెద్ద ఒక బరువైనటువంటి బాధ్యత. చాలా విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి డాక్టర్ ఎన్ గోపి గారిని గురించి నేను మాట్లాడడం అనేటువంటిది నాకు చాలా ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాడభూషి కళా పరిషత్ వారికి కృతజ్ఞతలతో ఈ ఉపన్యాసాన్ని ప్రధానంగా గోపి గారి సాహిత్య జీవితం ప్రధానంగా చేసుకుంటూ కాలాన్ని నిద్రపోనివ్వను మరియు ఇతర వారి కవితా దృక్పథాన్ని పరిచయం చేస్తాను. ఆధునిక కవిత్వంలో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అగ్రశ్రేణి కవి డాక్టర్ ఎన్ గోపి గారు. 5 దశాబ్దాలుగా అవిశ్రాంతంగా ఒక వికాసవంతమైనటువంటి కవితా సృజన చేస్తున్నటువంటి ప్రసిద్ధ కవి గోపి గారు. ఆధునిక వచన కవిత పరిణామ వికాసంలో మైలురాళ్ళుగా పిలుచుకునేటువంటి కవితా సంపుటాల్ని అందించారు. ఇట్లా 5 దశాబ్దాలుగా నిరంతరం కవితా సృజనలో నిమగ్నమవడమే వారి సాహిత్య చైతన్యానికి నిదర్శనం. అంటే నిర్విరామంగా రాయడమే కవి ప్రతిభకు తార్కాణం కాదు, అది వారి క్రియాశీల స్వభావానికి సంబంధించిన మరో స్ఫూర్తిదాయక అంశం. కానీ ప్రతి కవితను తొలి కవితంతా ఉద్వేగంతో, తపనతో రాయగలిగినటువంటి శక్తిని నిలుపుకోవడం అనేటువంటిది గోపి గారి ప్రత్యేకత. ఇప్పుడు నేటి వాట్సాప్ కవుల తరానికి ఒక కవిత్వ పాఠ్యాంశం. ఇటువంటి నిబద్ధత ఒక సాహిత్య సంస్థలోనో ఉద్యమ నాయకుల్లోనో కనిపిస్తుంది. గోపి గారిలోనూ అటువంటి కమిట్మెంట్ను చూడవచ్చు. అంటే వృత్తిపరంగా యూనివర్సిటీ ఆచార్యులుగాను, సాహిత్యయానంలో రచయితగాను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకున్నటువంటి వారిలో సహజంగా కొంత నిర్లిప్తత లేకపోతే ఆ ఉద్ధృతి అనేటువంటిది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇంత ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకున్నా కూడా సహజంగా కొంత సృజనపరమైనటువంటి భావావేశ ఉద్ధృతి, కవితా సాంద్రుతి అనేటువంటిది పలసపడకుండానే వారి కవితాయానం నడవడం అనేటువంటిది ఆశ్చర్యం. ఈ తరం కవులందరూ కూడా చాలా నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి రచయితలుగా. గోపి గారిలో ఏమాత్రం కవిత్వ రచన పట్ల నిర్లిప్తత అనేటువంటిది కనిపించదు. విస్తృతమైనటువంటి అనుభవంతో మరింత లోతుగా ఈ లోక పరిశీలన చేస్తున్నారు. అంటే సామాజిక పరిణామాల పట్ల అప్రమత్తంగా స్పందిస్తున్నారు. అంటే నిత్య కవిత్వ స్పృహ, సామాజిక చైతన్యం వారి కవిత్వంలో తొణికిసలాడుతుంది. ఇప్పుడు గోపి గారిని పరిచయం చేయడము అంటే వారిని ఏ ప్రక్రియతో పరిచయం చేయాలి అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే గోపి గారు ఒక కవిగా, పరిశోధకులుగా, విమర్శకులుగా, కాలమిస్టుగా, యాత్రా చరిత్రకారుడిగా, నాణీల సృష్టికర్తగా ఇట్లా సాహిత్య పుటల్లో తనకంటూ ఒక పెద్ద అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఒక కవిత్వం మీద ఒక చెదిరిపోయినటువంటి సంతకాన్ని చేసినాడు.
ఇట్లాంటి డాక్టర్ ఎన్ గోపి గారు 1948 జూన్ 5న నల్లగొండ జిల్లా, అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అని అంటారు. భువనగిరి పట్టణంలో 1948 జూన్ 25న జన్మించినారు. నక్క లక్ష్మమ్మ చెన్నయ్య గారు వీరి తల్లిదండ్రులు. దిగువ మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించారు. అనేక ఈ ఆర్థిక ఇబ్బందుల వలన తన తండ్రి కష్టాన్ని, తల్లి శ్రమను దగ్గర నుంచి చూసినటువంటి గోపి గారు చాలా పట్టుదలతో చదువుకున్నారు. అంటే పాఠశాల దశ నుంచే సాహిత్యం మీద చాలా అభిమానం పెంచుకున్నారు. ముఖ్యంగా ఆ శాఖా గ్రంథాలయంలో ఆ బాల్యంలోనే విస్తృతమైనటువంటి సాహిత్య, అంటే క్లాసిక్స్ అనేటువంటి వాటిని అన్నిటినీ చదువుకోవడమే కాకుండా ముఖ్యంగా సినారే గారి స్వప్నభంగం లాంటి గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇట్లా అధ్యయనం చేయడమే కాకుండా సినారే గారిని కూడా కలవడం, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి కలవడం అనేటువంటి కూడా జరిగింది. ఆ రకంగా వారిలో చాలా సాహిత్య స్ఫూర్తి పెరిగి రచయిత కవి కావాలనేటువంటి పట్టుదల పెరిగింది అనుకుంటాను. అదేవిధంగా ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా కానీ తెలుగు సాహిత్యం మీద ఇష్టంతో BA స్పెషల్ తెలుగులో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత MA తెలుగు చేసినారు. ఈ రెండిట్లో కూడా గోల్డ్ మెడల్స్ అందుకోవడం, స్వర్ణ ప్రథమ శ్రేణిలో పాస్ కావడం జరిగింది. ఇక అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే PhD చేసి అక్కడే అధ్యాపకుల దగ్గర నుంచి ఆచార్యుడు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ గా ఎదిగారు. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులుగా ఉన్నప్పుడే తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసినారు. అదే సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయం మరియు కుప్పం ద్రవిడ యూనివర్సిటీ కూడా ఏకకాలంలో ఒక 3 యూనివర్సిటీలకు అడిషనల్ ఇన్ఛార్జిగా, ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గా పనిచేసినారు. అంటే తెలుగు వాళ్ళకు పాలనాపరమైనటువంటి సమర్థత ఉండదు అనేటువంటి అపప్రదను ఏది తొలగించినటువంటి వారిలో గోపి గారు ఒకరని చెప్పవచ్చు. దాని తర్వాత మనందరికీ తెలిసినటువంటిది UGC ఎమరిటస్ ప్రొఫెసర్ గా వారు 2 సార్లు 2 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఎమరిటస్ ప్రొఫెసర్ గాను చాలా విశేషమైనటువంటి ఆధునిక సాహిత్యం నిర్మాణ సూత్రాలు, వ్యాఖ్యాన, విమర్శ దాని మీద కూడా తను థీసిస్లు సబ్మిట్ చేసినారు. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ సంచాలకులుగా 5 సంవత్సరాలు పనిచేసి ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలను చేశారు. ఇక డాక్టర్ ఎన్ గోపి గారి సృజనాత్మక రచనా ప్రయాణం కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా 3 దశలుగా పయనించింది. ఇందులో కవిగా వారిని మొదట పరిచయం అయింది తంగెడు పూలు అనేటువంటి కవితా సంపుటి ద్వారా. 1976లో వచ్చింది. అంటే నేటి తెలంగాణ రాష్ట్రానికి సాంస్కృతిక ప్రతీకగా వెలుగుతున్నటువంటి తంగెడు పూలను ఆనాడే కవిత్వీకరించినాడు. అంటే గోపి గారు అనగానే తంగెడు పూలు గుర్తొస్తాయి. తంగెడు పూల కవిగా వారు పేరు పొందినారు. అందుకే ఆ కవితను ఉదాహరిస్తాను. తంగెడు పూలు అంటే ఒప్పుకోను, బంగారు పూలు, పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు, మనసున్న పూలు, మమతలున్న పూలు, వాసన లేకున్నా వలపు బాసలు నేర్చిన పూలు, పేద పూలు, పేదల పూలు అని అందరూ చాలా సామాన్యమైనటువంటి మామూలు పూలుగా భావించేటువంటి తంగెడు పూలలోంచి ఒక సామాజికమైనటువంటి చింతన చేస్తూ ఆ పూలకు కవిత్వ పరిమళాన్ని అద్దారు. ఇది ఆనాడు కవి సమ్మేళనంలో ఎందరినో చాలా విశేషంగా ఆకట్టుకున్నటువంటి కవిత. తంగెడు పూల సంపుటి ద్వారా తంగెడు పూల గోపిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో అలా మొదలైనటువంటి ఆ కవితా ప్రస్థానం మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, నానీలు, చుట్ట కుదురు, ఎండపొడ, గోపి నానీలు, జలగీతం, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, దీపం ఒక ఏకాంతం, గోవాలో సముద్రం, వాన కడిగిన చీకటి, మా ఊరు మహాకావ్యం, రాతి కెరటాలు, హృదయరశ్మి, మల్లీ విత్తనంలోకి పురివిప్పిన ఊపిరి, ఆకాశంలో మట్టి,
జీవన భాష, ఎవరి దుఃఖమో అది. ఇట్లా ఇటీవలి కొత్తగా ఈ 2, 3 సంవత్సరాలలో వృద్ధోపనిషత్, ప్రపంచీకరోనా అనేటువంటి కవితా సంపుటాలను అందించినారు. ఇక లేటెస్ట్‌గా మొన్న జూన్ 25న వారి 70వ వసంతం నిండిన సందర్భంగా, 71 వసంతంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా మనిషిని కలిసినట్టుండాలే అనేటువంటి ఒక బృహత్ కవితా సంపుటిని అందించారు. ఈ కవితా సంపుటి విశిష్టత ఏంటంటే 353 కవితలతో 643 పేజీలుగా వచ్చినటువంటిది. దాదాపు తెలుగు కవిత్వంలోనే కాదు, భారతీయ కవిత్వంలోనే ఇట్లా ఒక కవితా సంపుటి ఇన్ని కవితలతో, ఇన్ని పేజీలతో రావడం అనేటువంటిది అరుదైనటువంటి విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మనిషిని కలిసినట్టుండాలి 27వ కవితా సంపుటి. ఇట్లా ఈ ఈ వీరు గోపి గారు తమ దేశీయమైనటువంటి ఆ జీవన మూలాల్ని ఎప్పటికప్పుడు ఎంతో అపురూపంగా ప్రకటించుకుంటూ తంగెడు పూలతో ఆరంభమైనటువంటి కవితాయానం ఎప్పటికప్పుడు ఒక కొత్త కవితా సంపుటిని వెలువరిస్తూ, ఎప్పుడు ఏ కవితా సంపుటి వెలువడినా ఆ కవితా సంపుటి పేరుతో పిలువబడ్డటువంటి కవి. అంటే కవిత్వం రాయడము, నిరంతరం రాయడమే విశేషం కాదు. ఒక్కొక్క కవితా సంపుటిలో తన కవిత్వంలోని పరిణామాన్ని చూపెట్టడం, పరిణతి పెరగడం, కవిత్వ స్థాయిని పెంచుకుంటూ పోవడం అనేటువంటిది విశేషం. అంటే స్థానీయ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అయినటువంటి స్థితిగతుల వ్యాఖ్యానించినటువంటి వర్తమాన చైతన్యం గోపి గారి కవిత్వంలో ఆవిష్కృతమైంది. అంతేకాదు తెలుగు ప్రాంతము, తెలంగాణ ప్రాంతీయ జీవన చిత్ర, సాంస్కృతిక చిత్రాన్ని, లేకపోతే సామాజిక జీవితాల్ని, ఉద్యమాలని, తెలంగాణ భాషా సౌందర్యాన్ని, వీటన్నిటినీ తన కవిత్వంలో విస్తృతంగా వెదజల్లారు. ఇట్లా ఎన్ గోపి గారి సాహిత్యంలోకి, కవిత్వంలోకి అడుగు పెడితే వారి మాటల్లోనే చెప్పాలంటే వారి సాహిత్య జీవితంలో జలగీతం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి రచన అని అంటారు. తన మ్యాగ్నమ్ ఓపస్ రచనగా పేర్కొంటారు ఆ దీర్ఘ కావ్యాన్ని. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటిది. అంటే ఒకవైపు తాగునీరు, సాగునీరు లేనటువంటి జనం, మరోవైపు ఫ్లోరైడ్ నీటి దుష్ఫలితాలు చూసి ఆ పరిస్థితిని చూసి నిలువెల్లా చెలించిపోయి రాసినటువంటి దీర్ఘకావ్యం జలగీతం. అంటే జలగీతం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యానికి జలస్వామ్యం పునాది అని గ్రహించినారు. అందుకే నీటిని గురించి ఒక 5-6 ఏళ్ళు అధ్యయనం చేసి ఈ జలగీతం అనేటువంటి కావ్య రచనకు ఒక పూర్వరంగాన్ని ఏర్పరచుకున్నారు. అంటే మన భూమి మీద 97% సముద్ర జలం, 2% నీరు మంచు రూపంలో ఉంది. మిగిలిన 1% ఈ భూగోళపు దాహాన్ని తీర్చాలి. అంటే అధిక జనాభా, ఈ కరువు, ఈ కాలుష్యం, మంచినీటికి వచ్చినటువంటి పెద్ద ముప్పు, మంచు కరిగితే వచ్చే జల ప్రళయం, మొత్తంగా నీరు ఉన్నా లేకపోయినా భూమికి కలిగేటువంటి పెను ప్రళయాన్ని గ్రహించాడు. అందుకే ఇటువంటి ఒక మానవీయమైనటువంటి బాధ్యతతో, ఒక పర్యావరణ స్పృహతో, ఒక జల స్పృహతో, ఒక ప్రేరణతోటి, పర్యావరణ ప్రేమతో జలగీతం కావ్యాన్ని అనేటువంటిది రచించారు. ఇది వైజ్ఞానిక భూమికపై మొలిచిన తాత్విక మానవీయ కవిత అని అంటారు. అంటే కవి తన పీఠికలో ఉన్న జలాత్మను ఆవిష్కరించుకుంటూ పఠితల్లో జలస్పృహను కలిగించాలనేటువంటి ఆశయంతో రాశానని చెప్తున్నాడు. అందుకే తను జలాన్ని ఆవాహన చేసి జలానుభూతితో క్షాళితం కావడానికి ఈ జలగీతం ఎంతో తోడ్పడింది. ఈ జలగీతము అనేటువంటి కావ్యం దాదాపు 27 అధ్యాయాలు, 112 పుటల కావ్యం. ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు, ఊహలో పట్టని ఏ వైశాల్యాల గుండా వీరి చిరంతన ప్రయాణము, ఏ విశ్వాంతరాల ఆదిమ శబ్దాలను మోసుకొచ్చాయో అని ఈ కావ్యం ప్రారంభమవుతూ ఇందులో కేవలం జలస్పృహ అనే కాకుండా జలాన్ని కవితాత్మకతతో ముంచివేసినారు. కవితాత్మకతతో
అద్దినారు. కడలికి పుట్టిన వెచ్చని బిడ్డలు మేఘాలు, ఆకాశం పెంచిన నీలికురుల అమ్మాయిలు మేఘాలు, వర్షాన్ని ప్రసవించి మేఘాలు తనువు చాలించాయి అని ఇట్లాంటి గొప్ప పదచిత్రాలతోటి, భావచిత్రాలతోటి, అంటే మొదటి వాక్యం ఏ కవిత నిర్వహణ స్వరం అయితే ఏదైతే కవితాత్మక స్వరం ఉంటుందో చివరి వాక్యం వరకు ఆ స్థాయిని తగ్గకుండా, కవితా స్వరాన్ని తగ్గకుండా ముగించినారు. అందుకే జలం ఒక సంస్కృతి, జలం ఒక చారిత్రక కృతి, జలం సకల జీవన విన్యాసాల ఆవిష్కృతి అని అంటూ ప్రపంచమంతా ప్రకటించండి జలం అలర్ట్ అనేటువంటి పంక్తితో ఈ జలగీతం అనేటువంటిది ముగుస్తుంది. నిజంగానే మొదటి ఆరంభ పంక్తిలోని భావోద్వేగ ధార చివరి పంక్తి దాకా అదే ఉద్ధృతిలో కొనసాగింది. అంటే కవితాత్మకమైనటువంటి విలువలతో కాకుండా నిర్వహణ సామర్థ్యంతో ఒక మహాకావ్యానుభూతిని జలగీతం అని ఇచ్చింది. ఇందులో ఇంతవరకు ఎవరు వాడనటువంటి కొత్త మాటలు, కొత్త పదబంధాలు, వినూత్నమైనటువంటి అభివ్యక్తులు, కవిత్వ ముద్ద లాంటి సన్నివేశాలు, మానవీయ సంవేదనలు దీంట్లో ఉన్నాయని చాలా మంది విమర్శకులు వీటిని ప్రశంసించినారు. ఒక విధంగా జలగీతం అనేటువంటిది నీటిని వస్తువుగా చేసుకొని ఒక ఫుల్ లెంత్ కావ్యంగా వచ్చినటువంటి తొలి కావ్యంగా దీన్ని గుర్తించినారు. ఈ కావ్యాన్ని ఎన్నో నదులను బ్రతికించినటువంటి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి రాజేంద్ర సింగ్ కు అంకితం ఇచ్చినారు. ఇది గోపి గారి సాహిత్య జీవితంలో వచన కవిత కాకుండా ఒక మహాకావ్యంగా, ఒక దీర్ఘ కావ్యం, చాలా ప్రశంసలు అందుకుంది. చాలా విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్య గ్రంథంగా కూడా ఉంది. ఇది 12 భాషల్లోకి అనువాదమైంది. అదేవిధంగా రాజేంద్ర సింగ్ స్థాపించినటువంటి జల విశ్వవిద్యాలయంలో కూడా శిక్షకులకు ఇది ఒక పాఠ్య గ్రంథం అయిపోయింది. దీని మీద కూడా ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలు జరిగినాయి. ఇది ఒక వారి సాహిత్య జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి అని అనుకుంటే, డాక్టర్ ఎన్ గోపి గారి జీవితంలో ఇంకొక అంశం, అది లఘు కవిత రూప చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా నానీలను గురించి కూడా చెప్పుకోవచ్చు. ఈ నానీలు అనేటువంటి ప్రక్రియ రూపశిల్పి కూడా గోపి గారే. ఆ నానీలు 1997లో వార్త దినపత్రికలో ఒక 20 వారాల పాటు ఎడిటోరియల్ పేజీలో సీరియల్ గా వెలువడినాయి. అంటే నానీలు ఆరంభమే సంచలనమే కాకుండా ఒక స్థిరమైనటువంటి పాఠకాదరణను పొందినాయి. అంటే ఒక సాంద్ర కవితాత్మకమైనటువంటి స్థాయి గోపి గారి నానీల్లో ఉండడం, గుబాలించడం వల్ల నానీలు చాలా విస్తృతంగా పాఠకులను ఆకర్షించినాయి. వార్తలో ధారావాహికగా వస్తున్నప్పుడే నానీల పేరుతో ఇదే బాణిలో చాలా మంది కవులు నానీలు రాసినారు. అంటే నానీలులో మొదటి తను అన్నారు ఒక నానీలో, కొండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అని. అంటే ఒక 4 పాదాల్లో ఈ ఒక అనంతమైనటువంటి ఒక భావాన్ని వ్యక్తీకరించారు. అంటే కవి చెప్పినటువంటి ఈ కుండ, ఈ మట్టి 2 మనిషే. అంటే మనిషి యొక్క జనన మరణాలు ఒక నిరంతరంగా కొనసాగేటువంటి ఒక తాత్వికమైనటువంటి ప్రక్రియగా ఈ నానీల్లో చెప్పినాడు. అందుకే తన నానీలు చాలా సూక్తుల్లాగా, సామెతల్లాగా ఈ లఘు కవిత రూప చరిత్రలో మామూలు వచన కవిత పంక్తుల సరసన దీటుగా నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ నానీళ్ళ ప్రక్రియ ఈ రోజుకు 25 ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజతోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఒక 400 పైగా నానీల సంపుటాలు రావడము, దాదాపు వేలాది మంది కవులు నానీలు రాయడం అనేటువంటివి ఈ నానీల పాఠకాదరణకు లేకపోతే రచన ఆదరణకు తార్కాణం. అంటే ఒక తెలుగు కవితా ప్రస్థానంలో ఒక ల్యాండ్ మార్క్ గా, ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ఉద్యమ స్థాయిలో ఇది సాహిత్య చరిత్రలో ప్రచలితమైనటువంటివి నానీలు. అందుకే
భారతీయ సాహిత్య చరిత్రలోనే ఒక కొత్త ప్రక్రియను అనుసరిస్తూ ఇన్ని గ్రంథాలు వెలువడడం ఒక రికార్డు అని కూడా అంటారు. అంటే గోపి గారి నాణేలు ఈ రష్యన్ భాషతో సహా దాదాపు ఒక 12 భాషల్లోకి అనువాదమైనాయి. ఈ నాణేల మీద కూడా ఈ కవితా రూప ప్రక్రియపై ఎంఫిల్, పిహెచ్‌డీలు కూడా జరిగాయి. అయితే ఈ ఈ లఘు కవితా రూపాల మీద, నాణేల మీద కూడా చాలా విమర్శలు అనేటువంటివి వచ్చినాయి. కానీ ఈ విమర్శలనన్నిటినీ తట్టుకుంటూ కూడా ఈ ప్రక్రియ పాఠకాదరణ పొందడం, కొత్త కవులకు ఒక సింహద్వారంలాగా ఉండడం అనేటువంటిది నాణేల ప్రక్రియ సృష్టించినటువంటి ఒక మంచి పరిణామం. అందుకే ఈ చాలా మంది విమర్శకులు వ్యాసాలు రాసినారు, విమర్శనాత్మక గ్రంథాలను వెలువరించినారు. అందుకే గోపి గారిని నాణేల రూపశిల్పి, నాణేల సృష్టికర్త, నాణేల పితామహుడు అనేటువంటి ఆత్మీయమైనటువంటి ఒక సంబోధనలతో పిలుచుకుంటున్నారు. ఇది వారి కవితాయానంలో ఇదొక మలుపు అని చెప్పుకోవచ్చు. ఇక గోపి గారు చెప్పుకునే దాంట్లో కవిగానే కాకుండా పరిశోధనగా, విమర్శకులుగా కూడా నిశితమైనటువంటి విశ్లేషకులుగా పేరు పొందినారు. వీరి వేమన వాదం, ప్రజాకవి వేమన, వ్యాస నవమి, వేమన పద్యాలు, ప్యారిస్ ప్రతి, సముద్ధరణ, నిలువెత్తు తెలుగు సంతకం, సినారే వ్యక్తిత్వం, గవాక్షం, సాలోచన పీఠికలు, తొలి తెలుగు పరిశోధకులు, వేమన్న వెలుగులు, వ్యాస కలశం అనే ప్రామాణిక ఒక విమర్శనాత్మక గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాలలో విమర్శ, పరిశోధన అనేటువంటివి సమ్మిళితమై కనిపిస్తాయి. ఒక రకంగా విమర్శ, పరిశోధన అనేటువంటివి వేరువేరు అంశాలు కావు. విమర్శలో పరిశోధన ఉండవచ్చు, పరిశోధనలో విమర్శకు చోటు ఉండొచ్చు. అయితే పరిశోధనలో ఒక తాటస్థ్య వైఖరికి అంటే ఆబ్జెక్టివిటీకి ప్రాధాన్యం ఉంటుంది. పరిశోధన ఫలితాలను విమర్శా సూత్రాలకు వాడుకోవడం ఒక పద్ధతి. అలాగే వైమర్శికమైనటువంటి మదనంలో నుంచి భౌతిక విశ్లేషణ చేయడం అనేటువంటిది రెండవ పద్ధతి. గోపి గారు విమర్శక వ్యాసంగంలో ఈ 2 ధోరణులు కనిపిస్తాయి. అంతేగాక దశాబ్ద కాలాలుగా పాటు స్నాతకోత్తర విద్యార్థులకు పాఠాలు బోధించడం, అనేక మంది పిహెచ్‌డి, ఎంఫిల్ విద్యార్థులకు మార్గదర్శనం చేయడం అనేటువంటి అనుభవంతో కూడా వారి విమర్శన ప్రతిభ అనేటువంటిది మరింతగా ప్రకాశించిందని చెప్పుకోవచ్చు. అయితే వీరి పరిశోధనలో ముఖ్యంగా ప్రజాకవి వేమన అనేటువంటిది 1979లో డాక్టరేట్ పొందినటువంటి ఈ సిద్ధాంత వ్యాసం ఒక పరిశోధనలో ఒక ఏది ఇప్పుడు వెలువడినటువంటి ఒక 10-20 గొప్ప పరిశోధనలో ఒక ఉత్తమమైనటువంటి పరిశోధన గ్రంథంగా విమర్శకులు పేర్కొంటారు. అంటే ఇక్కడ పరిశోధన అంటే దీనికి ప్రజాకవి వేమన ఇప్పటికీ 8 ముద్రణలు పొందింది. దాంతో పాటుగా కన్నడ భాషలోకి ఇది అనువాదమైంది. అంటే ఒక థీసిస్, ఒక సిద్ధాంత గ్రంథం ఇట్లా కన్నడ భాషలోకి అనువాదం కావడము అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. అదేవిధంగా గోపి గారు 1829 నుంచి 1980 వరకు లభిస్తున్నటువంటి వేమన పద్యాల తాళపత్ర రాత ప్రతులను సేకరించి సరిపోల్చి చూసి ఆ ప్రక్షిప్తాలను గుర్తించి కొన్ని ప్రమాణాలను ఏర్పరిచినారు. అంటే వేమన కాలం ఏది, ప్రాంతం ఏది అని నిర్ధారించడంలో పద్యంలోని అంతర్గతమైనటువంటి అంశాలనే కాకుండా పాత ప్రతిని అంటే 1691 నాటి కొత్త సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. అది ఒక వేమన ప్యారిస్ ప్రతి సముద్ధరణ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్రంథమే. అంటే వేమన పద్యాల్లోని కవితా సౌందర్యాన్ని, ఆ నిర్మాణ వ్యూహాలని సోపపత్తికంగా వివరించినారు. అంటే పరిశోధన, విమర్శల మధ్య గల విశిష్ట సమన్వయాన్ని ఈ గ్రంథాలలో ఆవిష్కరించినారు. అయితే ఈ గ్రంథాన్ని వేమన మీద పరిశోధన చేయడం వలన వీరికి వేమన గోపిగా కూడా వీరు ప్రఖ్యాతికి ఎక్కినారు. ఇది పరిశోధకుడిగా కూడా ఇట్లా తను చేసినటువంటి పరిశోధన ఇంటి పేరుగా మారడము అనేటువంటిది జరిగింది. ఇక వ్యాస నవమి అనేటువంటి ఒక వ్యాస సంపుటి ఉన్నది. 9 వ్యాసాలు ఉన్నాయి. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటిది
బ్రహ్మం గారి మీద రాసినటువంటి కర్మయోగి వీరబ్రహ్మం మీద రాసినటువంటి వ్యాసం దాదాపు 40 పేజీల వ్యాసం. ఇది చాలా బ్రహ్మం గారి మీద అంత సునిశ్చితమైనటువంటి తాత్విక కోణంలో పరిశోధించినటువంటి వ్యాసం లేదని చెప్పారు. అట్లా వ్యాసనవమి కూడా ఒక మంచి ల్యాండ్ మార్క్ గా నిలబడినటువంటి గ్రంథంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక గోపి గారి చాలా అంటే మన రాసినటువంటి వీరి గ్రంథాలలో ఇంకా విమర్శ గ్రంథాలే కాకుండా యాత్రా చరిత్రలు ఉన్నాయి. అదేవిధంగా తను యాత్రా చరిత్రలతో పాటు తను చేసినటువంటి అనువాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అంటే నేను విమర్శ వ్యాసాలు, ఆ యాత్రా చరిత్రల్ని కూడా పరిచయం చేయాలని ఉన్నది. ముందు కవిత్వం గురించి చెప్పినాక సమయం ఉన్న తర్వాత మళ్ళీ మిగతా దాంట్లోకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. దీంట్లో కవిత్వం వరకు వస్తే వృద్ధోపనిషత్తు అనేటువంటి ఇటీవల వెలువడినటువంటి వృద్ధోపనిషత్తు అనేటువంటి కావ్యాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అంటే వృద్ధోపనిషత్ ఓల్డ్ ఏజ్ పోయమ్స్ అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. ఈ కవితా గ్రంథం కూడా చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అంటే ఉపనిషత్ అనే సంప్రదాయ పదం మాటున సమస్త మానవాళి ఎదుర్కొనే వృద్ధుల జీవన వేదనా సారాన్ని ఆర్ద్రంగా పలికించినటువంటి ఒక ఆధునికమైనటువంటి కావ్యంగా చెప్పుకోవచ్చు. అంటే 40 కవితల్లో విస్తరించినటువంటి వృద్ధుల మానసిక ప్రపంచంలోని విభిన్నమైనటువంటి పార్శ్వాలను మనస్సును కరిగిపోయేటట్లుగా కవితాత్మకంగా వ్యక్తీకరించినారు. ఈ కవితలకు శీర్షికలు ఉండడం వల్ల ఇది మామూలుగా మన కవితా సంపుటి అని అంటున్నాం, కానీ శీర్షికలను తీసివేస్తే ఇది ఒక వృద్ధోపనిషత్తు అనేటువంటిది ఒక వస్తువు పరంగా తీసుకుంటే ఇది ఒక కావ్యంగా, దీర్ఘ కావ్యంగా కూడా చెప్పవచ్చు. అంటే వృద్ధుల పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించే క్రమంలో ఈ కవితా గ్రంథం చాలా ఉదాత్తంగా ప్రారంభమవుతుంది. వృద్ధుడు నిన్నటి వార్తాపత్రిక లాంటి వాడు కాడు, చదివి పక్కన పెట్టడానికి ఒక పాతబడని కావ్యం లాంటి వాడు అని వృద్ధుడిని నిర్వచించినట్లుగానే ఈ పుస్తకం కూడా ఏనాటికి పాతబడని, కాలదోషం పట్టని వస్తువుతో లోతైనటువంటి చింతనను రగులుకొల్పుతుంది. అంటే ఈ ఒక పరిచితమైనటువంటి మనిషిని అర్థం చేసుకోవడంలో మనం ఎన్నో ప్రయాసలు పడవలసి వస్తుంది. అట్లాంటిది ఒక వృద్ధుడిని లేదా వృద్ధాప్యపు జీవన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎంతో మానసికమైనటువంటి పరిణితి, ఒక విస్తృతమైనటువంటి అనుభవం, సూక్ష్మ జ్ఞానవగాహన కావాలి. కవి కనిపించినటువంటి మనోలోకాల్లోకి వెళ్ళి వాస్తవ విశ్లేషణలతోటి పైకి తేలాలి. అప్పుడే వృద్ధుడి ఆ మనో నాడిని పట్టుకోగలుగుతారు. గోపి గారు ఆ ప్రక్రియలో ఈ సఫలీకృతులైనారు. తను ఈ వృద్ధోపనిషత్తుకు రాసుకున్నటువంటి భూమిక కూడా చాలా విలువైనది. ఈ వృద్ధోపనిషత్తుకు అంటే ఒక కావ్యము ద్వారా తాను ఏమి చెప్పదలుచుకున్నాడు అనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం, అవగాహన ఉండాలి. అప్పుడే ఆ రచన పాఠకుల హృదయాన్ని తాకుతుంది. గోపి గారు ఆ వృద్ధుల ప్రపంచంలోకి ఎంతగా అంటే పరకాయ ప్రవేశం లాగా మనోకాయ ప్రవేశం చేసి ఒక ఇట్లా ఈ కావ్యంలోకి వెళ్తే ఒక సీనియర్ సిటిజన్ లా మారిపోతాం. ఒక ప్రశాంతమైనటువంటి ఉదయం, ఒక వృద్ధుడి అనుభవాల దారి గుండా వాకింగ్ చేస్తున్నటువంటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. అందుకే వృద్ధుడు మన ఇంటిలో ఒక వరం లాంటి వాడు, అనుభవాల దారంతో త్రికాలాలకు వేసిన ముడి లాంటి వాడు అని చెప్తాడు. ప్రేమ శాశ్వతం కాకపోవచ్చు, మన కోసమైనా మనం వారిని ఆదరించాలి, రేపటి మన మజిలీ అదే అని సున్నితంగా చేసినటువంటి ప్రబోధంలో ఒక కఠినమైనటువంటి సత్యం, చేదు వాస్తవము అనేటువంటిది దాగి ఉంది. అయితే ఈ వృద్ధోపనిషత్తులో ఒక కవిత చాలా వెంటాడుతుంటుంది. నీళ్లు అనేటువంటి ఒక కవిత. అంటే ఈ వృద్ధోపనిషత్ అనేటువంటి కావ్యంలో ఒక నవలలో, ఒక కథలో వాతావరణ చిత్రణ ఎంత ముఖ్యమో కవితలోనూ అంత ప్రాధాన్యం ఉన్నది అని చెప్తాడు.
అంటే కవి మనసులో పొగమంచులో ఆవరించినటువంటి భావాలన్నీ నిశ్శబ్దంగా ఒక వాక్యంలోకి ప్రవేశించి పాఠకుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేయాలి. వృద్ధోపనిషత్తులోని వాక్యాలు ఆ పని చేస్తాయి. వృద్ధుల మనసుల్లో గూడు కట్టుకున్న ఆలోచనలు, సందేహాలు, సంఘర్షణలు, నిస్సహాయతలు, తొలినాటి ఆ తీపి జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. అంటే వృద్ధుల జీవితంలో ఉన్న చిన్న చిన్న సన్నివేశాలు, సంఘటనలు మరోసారి కళ్ళ ముందు దృశ్యమానం చేస్తాడు కవి. ఈ వృద్ధోపనిషత్తులో నీళ్లు అనేటువంటి కవితలో వస్తూ ఒక వృద్ధుడు మంచం మీద నుంచి లేచి మంచినీళ్లు తెచ్చుకోలేనటువంటి స్థితిని ఒక చిన్న కథనాత్మక కవితగా ఇలా చెప్తారు. అరే బాబు, చెంబులో నీళ్లు అయిపోయినాయి, కొంచెం నింపిపోరా. సుపుత్రుడు షాపింగ్కు వెళ్లే తొందరలో ఉన్నాడు, అతనికి వినబడలేదు. అట్లా మొదలవుతుంది ఈ కవిత. అట్లా వృద్ధుడి దాహార్తి పాఠకుడు చదివేటువంటి పాఠకుడిలో కూడా ఆ దాహం మొదలవుతుంది. వృద్ధుడి పిలుపు కోడలికి వినబడింది కానీ నిర్లక్ష్యం. కొడుకుదేమో బాధ్యతారాహిత్యం, మనవడేమో టీవీలో తాదాత్మ్య స్థితి, అర్థం కాని వయసు, పనివాడు తన పలు రకాల పనుల ఒత్తిడిలో తీరిక లేకుండా ఉన్నాడు. అంటే ఆ ఇంటిలో ఇంతమంది మనుషులు ఉన్న గొంతు తడుపుకోవడానికి ఒక్కరూ రాకపోవడం ఆ వృద్ధుడి మనోస్థితిని వర్ణిస్తూ చివరికి కవిత ఇలా ముగుస్తుంది. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది, ఎవరు నింపారో తెలియదు కానీ అతని కళ్ళ నిండా నీళ్లు అన్నాడు. ఇది కవితని ఇట్లా ముగిస్తాడు. అంటే పఠితల కళ్ళ నిండా నీళ్లు పుక్తాయి. అంటే అసంఖ్యాక వృద్ధుల మనోవ్యధల్లో నుంచి ఎగసిపడినటువంటి జీవన దుఃఖం ఇది. ఇలాంటి కన్నీళ్లు లేని కళ్ళ కోసం కవి తపన పడతారు. అంటే కవిత్వంలో సంభాషణాత్మకమైనటువంటి శైలితో కవితాత్మక అనుభూతిని కలిగించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అనుభవంలో నుంచి వచ్చినటువంటి రచనా నైపుణ్యం, ఆ సంక్షిప్తత, సామర్థ్యం, ఔచిత్య పదాల ఎంపిక, ఒక దగ్గరితనాన్ని, ఆ వృద్ధుడికి సన్నిహితంగా వెలిగే తనాన్ని కవి ఇందులో పొందుపరిచినాడు. ఇట్లా ఇందులో చాలా కవిత్వాన్ని వృద్ధుడి చుట్టూ కవిత్వపు వాక్యాలను అల్లి మనల్ని అందులోకి తీసుకొని వృద్ధుడి పట్ల మనకు ఒక బాధ్యతను కలిగిస్తాడు. అంటే ఇట్లా వృద్ధోపనిషత్ అనేటువంటి జలగీతం లాగానే వృద్ధోపనిషత్తు కూడా ఒక దీర్ఘకావ్య అనుభూతిని కలిగిస్తుంది. నిజంగా తను ఒక తాత్వికమైనటువంటి వృద్ధుడి చుట్టూ తిరిగేటువంటి మృత్యువు పట్ల కూడా చాలా లోతైనటువంటి భావాలను వ్యక్తపరుస్తూ వృద్ధులలో అలుముకున్నటువంటి ఆ మృత్యు భీతిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వర్తమాన జీవన వ్యాపారాన్ని ఎంత ఉత్సవభరితంగా మలుచుకోవాలో కూడా సూచిస్తారు. అంటే మృత్యువును చాలా ఆత్మీయంగా ఆహ్వానించాలనేటువంటి ఉద్బోధ చేస్తారు. మృత్యువు అట్లా రావాలి, పొద్దున మార్నింగ్ వాక్కు తీసుకెళ్లే మిత్రునిలా రావాలి అంటారు. అంటే ఇట్లా కవి తనకు తానే ప్రశ్నించుకుంటూ సమాధానాలు అన్వేషించుకునేటువంటి ప్రక్రియ ఇందులో కనిపిస్తుంది. అంటే తనకు దొరికిన సారాంశాన్ని లోకానికి పంచేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. తన కవితా వాక్యాల ద్వారా వృద్ధాప్యానికి ఒక ఉపశమన ఔషధాన్ని తయారు చేసే సంకల్పం ఈ కవితా సంపుటిలో కనిపిస్తుంది. అందుకే ఏదో తత్వం అతన్ని నడిపిస్తుంది. బహుశా జీవితాన్ని ప్రేమించేవాడికి మరణం అంటే భయం ఉండదు అన్నాడు. కవిత్వం మానవాళికి అభయం ఇవ్వాలి. అలాంటి తాత్విక జీవన అవగాహన ఈ వృద్ధోపనిషత్ అనేటువంటి గ్రంథం అందిస్తుంది. ఈ గ్రంథంలోని కవితలు కూడా చాలా మామూలు అయినటువంటి కవితలు కావు. ఇట్లా ఈ వృద్ధోపనిషత్ అనేటువంటి ఈ కావ్యం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కావ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్రధానమైనటువంటిది డాక్టర్ ఎన్ గోపి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకొచ్చినటువంటి గ్రంథం కాలాన్ని నిద్రపోనివ్వను కవితా సంపుటి వీరి 5వ కవితా సంపుటి. ఈ 5వ కవితా సంపుటి
కి 1998లో ఈ కవితా సంపుటి వెలువడింది. 2000 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ ఈ పురస్కారం లభించింది. అంటే గోపి గారు కాలంతో పాటు కదిలి వస్తున్నటువంటి కవి కాబట్టి వారి కవిత్వంలో కాలానికి ఒక లోతైనటువంటి గాఢతతో పాటు గొప్ప భావ విస్తృతి కూడా ఉన్నది. ఈ సంపుటిలో ఉత్తమమైనటువంటి కవితాత్మక అభివ్యక్తులతో పాటు దుఃఖం, మృత్యువు, జీవుని వేదనలో దాగిన తాత్విక చింతన పఠితల్ని కదిలిస్తుంది. అంటే కాలానికి ఉన్నటువంటి శక్తిని అంగీకరిస్తూనే దానితో పోరాడాలనేటువంటి చైతన్యాన్ని రగులుకొల్పుతారు ఈ కాలాన్ని నిద్రపోనివను అనేటువంటి కవితా సంపుటిలో. సార్ వినిపిస్తుందా సార్? ఇది అంటే ఈ కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి ఈ కవితా సంపుటిలో ఒక వైయక్తికమైనటువంటి దుఃఖం, ఒక సామాజికమైనటువంటి చైతన్యం, దాంతో పాటుగా ఒక సాధారణమైనటువంటి వస్తు ప్రపంచాన్ని అద్భుతమైనటువంటి కవితామయంగా చేయడం అనేటువంటి ఈ 3 అంశాలతోటి ఈ కాలాన్ని నిద్రపోనివను అనేటువంటి కవిత్వం నడుస్తుంది. ఇందులో 50 కవితలు ఉన్నాయి. ఈ కవితల్లోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రధానమైనటువంటి ఒక అంతఃసూత్రమైనటువంటి ఒక కవితను ముందు మనం చదువుకోవాలి. అది మా అమ్మాయి అనేటువంటి కవితను చదువుకుంటే ఈ కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి తాత్విక సూత్రం అర్థమవుతుంది. మా అమ్మాయి అనేటువంటి పేరుతో గోపి గారు 2 కవితల్ని రాసినారు. మొదటి కవిత 1992లో వంతెన కవితా సంపుటిలో ఉంది. అందులో ఒక అమాయకంగా తన కూతురు అడిగేటువంటి ప్రశ్నలకు తనే ప్రశ్నలు వేసుకొని తన సమాధానాలు చెప్పేటటువంటి ఆ కవితలో కవి అమ్మాయిలోని అమాయకత, పసితనం కవిలో కూడా ప్రతిఫలిస్తుంటుంది. తను అంటాడు ఆ కవితలో, నేను బయటికి వెళ్తున్నప్పుడు తను వీడుకోలు చెప్పకపోతే నా విశాల ప్రపంచమంతా ఇరుకైపోతుంది. నేను చదివిన పుస్తకాలన్నీ నిర్జీవమైన ఇటుకల్లా నుసిరాలుతూ ఉంటాయి అని మా అమ్మాయి అనేటువంటి మొదటి కవితలో ఉన్నటువంటి కవితా పంక్తులు. అది ఒక మంచి కవిత. అంటే తండ్రి కూతురు మీద రాసినటువంటి అద్భుతమైనటువంటి కవితలో ఒక కవిత. ఇది రాసినటువంటి 3 సంవత్సరాల తర్వాత కూతురు మరణము అనేటువంటిది కవిని చాలా బాధించింది, వేధించింది, దుఃఖంలోకి కూరుకుపోయినారు. ఆ జీవన దుఃఖంలో నుంచి మరి మరొక కవిత మా అమ్మాయి అనేటువంటి కవిత రాశారు. ఇది స్మృతి కవితగా మారడం చాలా విషాదం. ఆ కవిత కలలా వచ్చింది, పీడ కలలా వెళ్ళిపోయింది, అలలా వచ్చింది, పెను తుఫానై తాకింది, సెలవంటూ చెప్పకుండానే గొడుగులేని దుఃఖంలో వదిలిపోయింది, మరుపురాని కొలిమిగా మిగిలిపోయింది. ఎందుకో తనకి లోకం నచ్చలేదు, ఎందుకో ఈ పువ్వుల్ని తాను మెచ్చలేదు, తన పాల నవ్వుల వెనుక దీపాల కన్నుల లోతుల్లో ఒక అంతర్ముఖి కాపురముందని తెలియదు. విజయాలే కాదు వైఫల్యాలు కూడా జీవితంలో భాగమని నేర్పనందుకు అనుభవించునానా అని నిర్దాక్షిణ్యంగా శిక్షించిపోయింది. ఇట్లా తనకు తెలియదు తన మరణం క్షణమైతే మా మరణం క్షణమని అని ఈ కవిత ముగుస్తుంది. నిజంగా ఈ కవితలో నుంచి ఉద్భవించినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఈ కాలం మనిషికి విధించేటువంటి ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక తాత్వికమైనటువంటి ఒక దృష్టిని ప్రసరింపచేస్తూ కాలం అనేటువంటి భావన మీద కవి ఈ కాలాన్ని నిద్రపోనివన్లో రాసినాడు. ఆ కవిత
అంటే మనిషి దేన్నైనా జయించగలడు, ఒక్క కాలాన్ని తప్ప. కాలాన్ని ఒక్క క్షణం కూడా మనం నిలపలేం, ఆపలేం. కానీ ఒక్క కవి మాత్రమే కాలానికి ఎదురీదుతూ మానవాళికి ఆత్మవిశ్వాసాన్ని పంచుతాడు. త్రికాలాల మధ్య సంచరించే మనిషి జీవితాన్ని కేంద్రంగా తీసుకుని గోపి గారు కాలాన్ని తాత్వికంగా వ్యాఖ్యానం చేస్తారు. అందుకే చివరి కవిత ఇందులో కాలం ముందు అనేటువంటి కవితలో తను కాలాన్ని గురించి ఏ విధంగా ఎంత నిర్భయ స్వరంతో, ఎంత ధిక్కారపు గొంతుతో మాట్లాడాడో తెలుస్తుంది. కాలం కంటే మనిషే గొప్పవాడు, భూమి ఒట్టి గానుగా, సూర్యుడి వేడి తగ్గడానికి చుట్టూ తిరిగే చాకిరి కత్తే భూమి. కాలానికి చేతనైన ఒకే ఒక్క పిచ్చి పని మృత్యువు, అది తన గొప్పతనంగా మురిసిపోతుంది. కానీ జీవితం, మృత్యువు రెండు మనిషి కాలానికి విసిరిన సవాళ్లే అని అంటూ ఈ భూమ్యాకాశాల రహస్యాలు విప్పేటువంటి మనిషి పొరలుగా ఎదిగిపోతాడు. కాలం జూలు పట్టుకొని చేసే అనశ్వర అనుభవ ప్రయాణం ముందు నిఖిల సృష్టి నివ్వెరపోతుంది అని అంటాడు. అంటే ఇట్లా అంటే కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి శీర్షికే మనిషికి ఉన్నటువంటి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. కవులు మానవాళికి ఆ విధమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పంచాలి. అంటే త్రికాలాల మధ్య సంచరించేటువంటి మనిషి జీవితాన్ని కేంద్రీకృతంగా చేసుకొని గోపి గారు కాలాన్ని గురించి ఒక తాత్వికమైనటువంటి వ్యాఖ్యానం ఈ కవితా సంపుటిలో చేసినారు. అంటే మా అమ్మాయి అనే కవితలో నుంచి వచ్చినటువంటి ఈ దుఃఖం మానవాళిలో గూడు కట్టుకున్నటువంటి దుఃఖాన్ని తొలగించేటువంటి ప్రయత్నంలోకి ప్రయాణించింది. అందుకే కాలపత్రం మీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి అంటూ ప్రాణకోటిలో, ఈ జీవకోటిలో మనిషికి ఉన్నటువంటి విలువను గుర్తిస్తాడు. అందుకే అదృశ్య కాలశక్తితో కవి చేసిన యుద్ధమే ఈ కాలాన్ని నిద్రపోనివను. అంటే కవి చేసే అంతర్బాహ్య యుద్ధారావమే కవిత్వం అని అన్నట్లుగానే కాలంతో కవి చేసినటువంటి యుద్ధమే ఈ కాలాన్ని నిద్రపోనివను. అంటే దుఃఖంతో తడిసినటువంటి మనసుకు ఈ కవిత్వం ఒక వజ్రకాయం లాగా, వజ్ర సంకల్పం లాగా ఈ కవితా సంపుటిలోని కవితలు వ్యాఖ్యానిస్తాయి. అందుకే ఈ కాలాన్ని నిద్రపోనివ్వన్లో ఈ స్మృతి కవిత ఆధారంగా స్వీయ దుఃఖమే కవి కాలాన్ని ప్రశ్నించేటువంటి స్థాయికి తీసుకురాగలిగినాడు అంటున్నాడు. మనకు కాలము, మృత్యువు అనేటువంటివి ఈ రెండిటిని ఏ వేదాంతి, ఏ తాత్వికుడు కూడా ఇంతవరకు సమగ్రంగా నిర్వచించలేదు. ఎంత నిర్వచించినా, విశ్లేషించినా ఏదో ఒక ప్రశ్న, సందేహము అనేటువంటిది వెంటాడుతూనే ఉంటుంది. కాలం అంటే మామూలుగా కాలం అంటే మన మణికట్టుకు ఇప్పుడు చేతికి పెట్టుకునేటువంటి ఒక డిజిటల్ వాచ్, లేకపోతే గోడకు వేలాడుతునేటువంటి వాచి, గోడ గడియారము, లేకపోతే క్యాలెండర్ లో ఉండేటువంటిది కాదు. అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో గ్రహాల పరిభ్రమణాల మధ్యన, ఈ గోళాల పరిభ్రమణ మధ్య మనిషి గీసుకున్నటువంటి గీతలు, అవి మామూలు గీతల కాలరేఖలు అంటాం. ఈ సరిహద్దుల మధ్య సంచరించే మనిషి మృత్యు భీతిని, దుఃఖాన్ని, వేదనను తుడిచివేసేటువంటి సాహసం ఈ కాలాన్ని నిద్రపోనివ్వడంలో చేస్తుంది. గోపి గారు కాలాన్ని నిద్రపోనివ్వడంలోనే ఆ సాహసం అనేటువంటిది కనిపిస్తుంది. అందుకే ఈ కాలాతీతమైనటువంటి క్యాన్వాస్ మీద మృత్యు తాత్వికత సారాంశాన్ని రచించినారు గోపి. అందుకే కాలాన్ని సంబంధించి చాలా కవితలో అన్యాపదేశంగా అనుకోకుండా తన లోపల నిబిడీకృతమైనటువంటి కాలాన్ని గురించినటువంటి వ్యాఖ్యానాలు వస్తాయి. క్యాలెండర్లు తిని బలిసిన కాలానికి గమనమే తప్ప గమ్యం లేదు. పరుగెత్తే కాలాన్ని నమ్మకు, దానికి కన్నీళ్లు తాగే అలవాటుంది. కాలి కమురు కంపు కొట్టే శ్మశానంలో పైశాచిక నృత్యం దాని హాబీ అంటాడు. అదేవిధంగా గోడగడియారం కాలం మునికాళ్లపై భల్లున జారిపడింది. కాలానికి కళ్ళు కనబడవు, దానితో దాగుడు మూతలాడుకోవచ్చు అంటాడు. కాలానికి మనిషికి ఒకటే తేడా, కాలం మారదు, మనిషి మారుతాడు అని అంటాడు. అనుకుంటాం కానీ
కవితా రహస్యం ఎవరికీ తెలియదు. తెలిసింది అనుకునే లోపల కాలగర్భం కొత్త గోళాన్ని ప్రసవిస్తుంది అని ఈ విధంగా కాలానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆహ్, చింతనను చేస్తాడు. అంటే కాలము అనేటువంటిది అంశం మీద తన అభివ్యక్తి సామర్థ్యాన్ని, తన తాత్విక దృక్పథాన్ని చాలా బలంగా, శక్తివంతంగా, కొత్త ఆలోచనలతో ప్రకటించినటువంటి కవితా సంపుటిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కవితా సంపుటిలో ఇంకొక కవిత కూడా ఉంది. అంటే అదే ఆ 'మామ' అనేటువంటి కవిత తర్వాత 'మృత్యు దుఃఖం' అనేటువంటి ఒక కవిత ఉంది. ఆ ఇల్లు అంతకు ముందెప్పుడూ అలా లేదు. ఇంటి నిండా బంధుమిత్రులు దుఃఖం కబలించకుండా కాపలా కాస్తారు. ఒక తోబుట్టు తన ఒడినే పడవగా చేసుకొని తుఫానులోంచి దాటించడానికి సమాయత్తమవుతుంది అన్నాడు. గాలి వీచినా, తలుపు కదిలినా మనిషి అలికిడి కోసం ప్రాణాలు విలవిల్లాడుతాయి. వారిని కన్నీటి తీగలతో అల్లుకొని పైకి లేవాలని ఉంటుంది అంటున్నాడు. మధ్యలో తీగలు తెగి జారి పడుతుంటాను అని అంటూ, దుఃఖాన్ని మోయడానికి ఇదేమన్నా నీళ్లకుండా, చీకటి పొడుతున్నా కొద్దీ ఆరని వేదన, చేపలు కళ్ళు తెరుచుకునే ఉంటాయి, రెప్పలు వాలితే చాలు సూదులు రంపాలు నిర్దయగా తిరిగే చెరుకుగానుగలు అని ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు, అదే జీవితం అని జీవితాన్ని మరో కొత్త కోణాలు, అంటే తన దుఃఖంలో నుంచి, తన ఇంటిలో నుంచి తను ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడినటువంటి తీరును తనకు తనే ఒక ప్రేరణగా, స్ఫూర్తిగా ఈ కవితను రాసుకుంటాడు. అయితే ఈ కవితా సంపుటిలో కేవలం కాలం, వేదన, లేకపోతే దుఃఖము అనేటువంటిదే కాకుండా అనేక సామాజికమైనటువంటి అంశాలు ఉన్నాయి. సాధారణమైనటువంటి వస్తువులో నుంచి కూడా అసాధారణమైనటువంటి కవితాత్మక వర్ణనలు చేసేటం అనేటువంటిది ఉన్నది. దీంట్లో రొట్టె అనేటువంటి కవిత, బొంత కవిత, అదేవిధంగా రాయి అనేటువంటి కవితలు చాలా అద్భుతమైనటువంటి కవితలు. దాదాపు చాలా కవి సమ్మేళనంలో ఎన్నోసార్లు గోపి గారే చదివి వినిపించినటువంటి కవిత. అంటే సాధారణ రొట్టెని ఏ విధంగా కవిత్వీకరిస్తారో అంటే చూడండి. రొట్టె ఆకాశం నుంచి ఊడిపడదు, భూగర్భ సారంలో నుంచి చెమట బిందువులను మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె. ఇది మెట్ట పొలాల మట్టి రాగానికి చేతులు వేసే తాళంలోంచి నడిచొచ్చిన కాంతి చక్రం. తెల్లారడమంటే మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే. పిండి 5 వేళ్ల సందుల్ని అలంకరిస్తూ అరచేతి రేఖల్ని ఆప్యాయంగా ముద్దాడుతూ చేసే శ్రమ స్పర్శ సిద్ధాంతం రొట్టె అన్నాడు. అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి. మాకవేవీ తెలియవు. రొట్టెంటే రొట్టె, రొట్టె మీద ఓనమాలు దిద్దుకున్నాం, రొట్టెను ఏనాటికి మా తలల పైన సూర్యుడిగా ధరించాం అని ఈ కవిత. అంటే ఆకలి వేళ దేవుడు కూడా ఆ రొట్టె రూపంలో ప్రత్యక్షమవుతాడు అని అంటారు. అట్లాంటి రొట్టెని, అట్లాంటి ఆకలిని, అంటే అందరి ఇళ్లలో ఉండేటువంటి ఆ రొట్టె అనేటువంటి ఒక అపురూపమైనటువంటి భోజనాన్ని, అందులో దాగి ఉన్నటువంటి అమ్మ చేసేటువంటి శ్రమైక జీవన సౌందర్యాన్ని, అమ్మ నైపుణ్యాన్ని ఏకకాలంలో కవి చూపుతాడు. అంటే కవిత్వం కడుపు నింపుతుందో లేదో తెలియదు, కానీ ఈ కవిత మాత్రం చదివితే రొట్టె తిన్నంత అనుభూతి కలుగుతుంది, మనసు కూడా ఏకకాలంలో నిండిపోతుంది. ఇట్లా ఒక రొట్టె మీద కవిత రాయొచ్చా అనే అనుకునేటువంటి వారికి ఎంత, అంటే కవి చూసేటువంటి చూపు ఉండాలి, దాన్ని ఎట్లా దృశ్యమానం చేయొచ్చు, ఒక సాధారణమైనటువంటి వస్తువును కవితామయంగా ఎట్లా నిర్మించవచ్చు అనడానికి రొట్టె అనేటువంటి కవిత ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బొంత అనేటువంటి కవిత కూడా అట్లాంటిదే. అదేవిధంగా ఇక్కడ దీంట్లో డప్పు అనేటువంటి ఒక కవిత ఉన్నది. ఈ మామూలుగా డప్పు అనేటువంటి ఈ కవిత
అంటే ఏదో డప్పు మీద రాసినట్టుగా ఉంటుంది. కానీ డప్పులో దాగున్నటువంటి సమకాలీనమైనటువంటి ఉద్యమ స్పృహ ఇక్కడ కనిపిస్తుంది. అంటే అది అచ్చంగా కొమరయ్య డప్పే. అలా వాయించడం మరెవ్వరికీ చేత కాదు. చిర్రా చిటికెన పుల్ల పోటీ పడి చేసే జంట విన్యాసాలు లేలేత చర్మానికి వేళ్ళ నోళ్ళు మొలిపిస్తాయి. మా నాయన చనిపోయినప్పుడు అతడి దుఃఖావేశానికి డప్పు పగిలిపోతుందా, కడెం విరిగిపోతుందా అనిపించింది. ఇది ఇది ఇట్లా మొదలవుతుంది. అంటే అప్పుడు తన చిన్నప్పటి నుంచి తన జ్ఞాపకాల్లో ఉన్నటువంటి డప్పు శబ్దం మారినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇన్నాళ్ల చెమటలో మెత్తబడ్డ ఆ డప్పును ఇప్పుడు గుండె కుంపెటి మీద వెచ్చబెట్టుకుంటున్నాడు. గైకి తగిలించక ఎప్పుడు భుజం మీదే సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. పండుగని లేదు, పబ్బమని కాదు, నిన్నటి నుండి వీధుల్లో పడి మోగిస్తున్నాడు. అమ్మో, ఈ చప్పుడు మునుపటిలా లేదు. నిశ్శబ్దం పగుళ్లలో నులివెచ్చటి శ్వాసలు. కొమరయ్య కొమరెల్లి మల్లన్నలా ఉన్నాడు. ఇక ముందు కొమరయ్య డప్పు బుల్లి కొమరయ్య భవితవ్యాన్ని పాడుతుంది కాబోలు అన్నాడు. అంటే ఈ కవితలో అంటే కవి 97లో రాసినటువంటి కవిత ఇది. అంటే ఆ డప్పు అనేటువంటిది, ఇది శబ్దం మారడము అనేటువంటిది అంటే దళితుల్లో వస్తున్నటువంటి కొత్త చైతన్యానికి సంకేతం. డప్పు వెనక ఆ కాలంలో జరుగుతున్నటువంటి దండోరా ఉద్యమాన్ని కవి ప్రతీకగా సూచిస్తూ ఉన్నాడు. అంటే ఆ నిశ్శబ్దం పగుళ్లలో నుంచి వచ్చే నులివెచ్చటి శ్వాసలు కొమరయ్య కొమరెల్లి మల్లన్నలా ఉన్నాడు అంటూ వాళ్ళ భవిష్యత్తు అంటే బుల్లి కొమరయ్య భవితవ్యం మారుతుంది. అంటే రేపటి దళితుడి యొక్క జీవితం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి, మారాలి అని కోరుకుంటున్నటువంటి కవి ఆశ కూడా ఇందులో ఆ డప్పులో మోగుతుంది. ఇట్లా అంటే సామాజిక పరమైనటువంటి అంశాలు చాలా ఈ ఈ ఈ కవితా సంపుటిని 50 కవితలు ఉన్నాయి. ఈ 50 కవితల్లో కూడా చాలా సామాజిక అంశాలు, అదేవిధంగా వైయక్తికమైనటువంటి వేదనలతో పాటుగా మొత్తం జాతీయ పరమైనటువంటి అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా గోపి గారి కవిత్వంలో ఎక్కువగా కవిత్వపు మీద కవిత్వ నిర్వచనాత్మక కవితలు అనేటువంటి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఇందులో అనికేతనం, నగర పద్యం అనేటువంటి దాంట్లో కవిత్వాన్ని నిర్వచిస్తూ రాసినటువంటివి కూడా ఉంటాయి. నా ప్రాణవాయువును కాస్త కాస్త పీలుస్తూ నా పద్యాలు తయారవుతాయి అంటాడు. ఎక్కడి నుంచో ఓ సీతాకోచిలక ఎగిరొచ్చి నా కాలర్పై వాలితే పద్యం రెక్కలల్లార్చినట్లుంటుంది అని అంటున్నాడు. అయితే ఇంకొక మాట, అంటే ఇట్లా తనకు కవిత్వం మీద ఎంత అనురక్తి ఏర్పడింది అనేది అలవోకగా తనకు తెలియకుండానే కవిత్వపు నిర్వచనాలు అప్రయత్నంగా తన కవితల్లో దొరుకుతుంటాయి. ఒక కవితలో అంటాడు, ఒక జల్లెడ, ఒక వడబోత, ఒక వస్త్రగాలం, అనుభవాల మహత్తర చిత్రవర్ణాలకు గురి అయ్యే లిట్మస్ కాగితం జీవితం, కవిత్వము అంతే అన్నాడు. అంటే లిట్మస్ కాగితం జీవితం అని అన్నాడు. అనుభవాల మహత్తర చిత్రవర్ణాలకు గురయ్యే లిట్మస్ కాగితం జీవితం, కవిత్వము అంతే అంటున్నాడు. అంటే ఎన్ని పరీక్షలకు గురవుతుందో కవిత్వంలో కూడా అన్ని పరీక్షలను, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి విషమ పరిస్థితులను తను వ్యాఖ్యానిస్తాడు. తను వాటి శ్రేయస్సును కోరుకునేటువంటి కవి అంతరంగం అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. జీవితం ఇరుకైనప్పుడు మైదానాలను మరింత విశాలం చేసేది కవిత్వం అని అన్నాడు. అదేవిధంగా కవిత్వం ఈనాడు మృత్యువును పరిహాసిస్తూ పుట్టిన శిశువు, ఏనాటికైనా కన్నీళ్ల నుండి తీసిన విద్యుత్తు అని కవితను అపురూపంగా ఇట్లాంటి లైన్లు, అంటే అలవోకగా కాలాన్ని గురించి ఎట్లా వ్యాఖ్యానిస్తారో కవిత్వ మీద నిర్వచనాత్మకమైనటువంటి వాక్యాలను పంక్తులను కూడా రాస్తారు. ఇవి అంటే చేకూరి రామారావు గారు కాలాన్ని నిద్రపోనివ్వను గురించి వ్యాఖ్యానిస్తూ ఒకే ఒక మాట అన్నాడు, కవిత్వాన్ని ఉన్నతీకరించినటువంటి వేదన ఉంది ఈ కవిత్వంలో అన్నాడు. అదేవిధంగా ఒక గాఢమైనటువంటి తాత్వికమైనటువంటి చింతన కనిపించింది అని అన్నాడు. అదే ఈ ఈ కాలాన్ని నిద్రపోనివ్వను విశ్లేషిస్తూ అఫ్సర్
అంటారు, గోపి సమకాలీనతలోంచి సార్వకాలీనతలోకి ప్రవేశించారనడానికి కాలాన్ని నిద్రపోనివ్వను కవితా సంపుటి ఒక ప్రతీక అని అంటారు. అంటే తంగేడు పూల నుంచి ఇప్పటి వరకు కాలాన్ని ఒక ముఖ్య వస్తువుగా స్వీకరించి, కాలానికి తన మొత్తం ఇంటిగ్రిటీ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్‌ని బలంగా చెప్పినటువంటి కవితా సంపుటి అన్నాడు. అదేవిధంగా ఆహ్, ఒక కొత్త వస్తు వైవిధ్యాన్ని గూడా నింపుకొని, కాలాన్ని నిద్రపోనివ్వనులోని వ్యక్తీకరణ ఆకాశమంత విస్తృతిని తన ఇతివృత్తంగా స్వీకరించగలిగింది అని చెప్పినారు. ఇట్లా ఈ కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి శీర్షికలో నుంచి తను ఒక వస్తు వైవిధ్యాన్ని కూడా దీంట్లో ఈ 50 కవితలలో చూపెట్టినారు. ఈ కవితల్లో చచ్చిపోతున్న ఉత్తరము అనేటువంటిది కూడా ఒక కొత్త అద్భుతమైనటువంటి కవిత. చాలా కొత్తగా కవి అక్షరాలను ఎంతగా గాఢంగా ప్రేమిస్తారు, ఉత్తరాన్ని ఎంత అంటే ఉత్తరాలు రాసుకునేటువంటి ఆ కాలాన్ని ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది రాసినటువంటి ఉత్తరం కూడా నిజంగా ఇప్పుడు ఎప్పుడు రాసినటువంటి 97లో రాసినటువంటి ఈ అంటే ఈ సెల్ ఫోన్ విప్లవం విస్తృతంగా సెల్ ఫోన్ విప్లవం ఇంత విజృంభణ లేనటువంటి కాలంలోనే ఆ ఉత్తరాలు ఇక చచ్చిపోతున్నాయి అని అప్పుడే పసిగట్టి ఉత్తరాలు రాసుకునేటువంటిది తక్కువైపోయి ఉత్తరం చచ్చిపోయింది అనేటువంటి దాని మీద రాసినటువంటి కవిత కూడా చాలా మంది పాఠకుల ఆదరణ జరిగింది. చాలా వరకు ఉత్తరాలు రాసుకుంటే బాగుంటుంది అని ఉత్తరాలు రాసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్లలో ఏముంది, హృదయ నిశ్శబ్దం తప్ప, ఎంత చదివినా తీరని శిథిల తాళపత్రంలా, పెట్టె అడుగున దాచుకున్న కోహినూరు వజ్రంలా, నిత్య హరిత స్వప్న ప్రకాశం ఉత్తరం. మైలు దూరం నడిచి వెళ్తే పోస్టాఫీసుల్లో కార్డు దొరికేది, ఎకరాల్లో చల్లినట్లు కాదు, ఉన్న జాగాలోనే అక్షరాలు జొన్న విత్తులయ్యి అని చెప్పినాడు. అని చెబుతూ ఇక్కడ ఏమైంది, మనకు శూన్య మనోమందిరాల్లో భావాలు దివాలా తీశాయా, ప్రయోజకత్వాల పరిమాణాల్లో పసితన వసివాడాయా, కరక్కాయ సిరా వెలిసిపోవచ్చు, రక్త సరోవరంలో ముంచి రాసిన అక్షరాలు అక్షరాలే, కమ్యూనికేషన్ల హోరుకు పావురాలు ఎగిరిపోతున్నాయి, పట్టుకొని ఆపండి, హలో అనే ఒక్క బాణంతో రసార్ద్ర జీవ విన్యాస సంపుటాన్ని చంపకండి అని అంటాడు. ఇట్లా ఇన్ని రకాలైనటువంటి వస్తు వైవిధ్యంతో ఉన్నటువంటి కాలాన్ని నిద్రపోనివను భారతీయ భాషల్లో 23 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అంటే ఒక విధంగా అనువాదాల గురించి చెప్పదలుచుకుంటే నానీలు 12 భాషల్లోకి పోవడం, వృద్ధోపనిషత్తు కూడా 7 భాషల్లోకి అనువాదం కావడం, కాలాన్ని నిద్రపోని 23 భాషలు, జలగీతం 12 భాషల్లోకి, ఇంకా ఇతర కవితా సంపుటాలు ఒక 10 భాషల్లోకి అనువాదమైనాయి. అంటే ఒక తెలుగు కవి ఇంత విస్తృతంగా ఇతర భాషల్లోకి వెళ్ళడము, దాదాపు ఆ భాషలోని కవికి ఉన్నంతగా ప్రాచుర్యం ఈ తెలుగు కవికి రావడము అనేటువంటిది చాలా మా తెలుగు వాళ్ళందరం గర్వంగా చెప్పుకునేటువంటి విషయం. అదేవిధంగా ఈ ఈ ఈ కాలాన్ని నిద్రపోనివనుకు కేంద్ర సాహిత్య అకాడమీ రావడము ఆ రోజుల్లో అనడం అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి కవితా సంపుటికి అందించినట్లుగా కూడా ఒక మంచి నిర్ణయంగా కూడా మనం భావించవచ్చు. ఈ విధంగా డాక్టర్ ఎన్ గోపి గారిని గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక జలగీతం గురించే పూర్తిగా మాట్లాడుకోవచ్చు, ఒక వృద్ధోపనిషత్తు గురించే మాట్లాడుకోవచ్చు, లేదా ప్రపంచీకరణ గురించి మాట్లాడచ్చు, విమర్శన గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే తను చేసినటువంటి 5 అనువాద గ్రంథాలను గురించి మాట్లాడుకోవచ్చు, లేదా తను యాత్రా చరిత్రలు రాసినటువంటి 6 యాత్రా చరిత్రలు ఇది చేయొచ్చు. అందుకే వీరిని ప్రయాణపు కవి అని కూడా పిలుచుకుంటారు. ఇట్లా చాలా విభిన్నమైనటువంటి కోణాలలో అనేక అంశాల గుండా వీరిని విశ్లేషించుకోవలసినటువంటి ఉన్నది. ఇక్కడ మనకు కాల పరిమితి రీత్యా 5 o'clock అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందించినటువంటి ఈ మాడభూషి సంపత్ కుమార్ కళా పరిషత్ వారికి, విన్నటువంటి
మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా ఈ వేదిక తరపున డాక్టర్ ఎన్ గోపి గారికి కూడా నా నమస్కారాలు.